బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన జైలులో అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స కోసం కోర్టు అనుమతి కోరారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్స కోసం అనుమతినివ్వాలని పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్పై విచారణను ప్రస్తుత తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న జరిగే విచారణలో తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. లిక్కర్ కేసులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన జైలులో అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స కోసం కోర్టు అనుమతి కోరారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం అయితే జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసింది. కాకపోతే అతను అనారోగ్యానికి గురైనట్టు చికిత్స కోసం ఎక్కడైనా అనారోగ్యం ఉన్నప్పుడు దాదాపుగా చికిత్స కోసం ఏదో ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్లో కోరుతారు. కానీ నేను మంత్రి సత్యనారాయణ సంబంధించిన ఆశ్రమం కోరారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే లిక్కర్ కేసులో అరెస్ట్ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు, కానీ తగిన విధంగా ఆయనకు వైద్యం చేయించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి ఏదో మనం గమనించినట్లయితే ఆయన కొంత ఇబ్బందిగా ఉందంటూ కూడా జైలు అధికారుల దృష్టికి తీసుకురావడంలో వెంటనే ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ లో కూడా ఆయన చికిత్స తీసుకొని తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది. అయితే చెవిరెడ్డికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ కూడా ఆయన తరపు లాయర్లు పదే చెప్తున్నారు. ఒక పక్క చెవిరెడ్డి ఇబ్బంది పడుతున్నారు, ఆయన తగిన విధంగా వైద్య సదుపాయాలు కల్పించాలంటూ కూడా కోరుతున్నారు. తాజాగా దానికి తగిన విధంగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్సకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిగింది. దీనికి సంబంధించినటువంటి తీర్పు కూడా రిజర్వ్ చేయబడింది. ఈ నెల 10వ తేదీ జరిగే మరోసారి దీనికి సంబంధించినటువంటి ఏదైతే విచారణ పూర్తి స్థాయిలో కూడా తుదికి పోచేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన తరపు లాయర్లు ఆశిస్తున్నారు. మొత్తంగా ఏదైతే ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఎవరైతే అరెస్ట్ అయినటువంటి కొంతమంది ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు. మరి కొంతమంది దానికి తగిన విధంగా సదుపాయాలు కావాలంటూ కూడా కోర్టులో పిటిషన్లు వేస్తూ ఉన్నారు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదే తరహాలో తనకి ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వైద్యం చేయించుకునేందుకు కోర్టు కూడా అవకాశం ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తంగా చెవిరెడ్డి కూడా ఈ తక్కువ రోజుల్లోనే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చెవిరెడ్డికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఆరోగ్య ఇబ్బందులు, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన తరపు లాయర్లు కోరుతూ ఉన్నారు. మొత్తంగా చెవిరెడ్డి సాధారణంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా ఏదైనా తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే పెద్ద హాస్పిటల్స్ కి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమంకి వెళ్ళాలని కోరుకోవడం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర, ప్రస్తుతం గతంలో కూడా ఇదే విధంగా అనారోగ్యానికి సంబంధించి ఇదే విధంగా కోర్టును కోరటం జరిగింది. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10వ తేదీన విచారణ తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనబడతా ఉంది. వాస్తవంగా ఈ కేసు సంబంధించి అనేక ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు ఇదే మద్యం సంబంధించి. ఇలా అనేక అరెస్టుల పర్వం కొనసాగుతున్న వేళ దాదాపుగా అంటే బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంటే బెయిల్ కాదు, కాకపోతే ఇతను కేవలం అనారోగ్య కారణాల రీత్యానే కోరుతున్నారు కాబట్టి అవకాశం ఉందంటారా? ఇతనికి ఆ విధంగా తీర్పుని రిజర్వ్ చేసిన వాటిని ట్రీట్మెంట్కి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏదైతే ఈ జోగి రమేష్ అదేవిధంగా మరికొంతమంది గోవిందప్ప లాంటి వాళ్ళు గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి వాళ్ళు రిమాండ్కి వెళ్లారు. ఇప్పుడు జోగి రమేష్ ఈ ప్రభుత్వంలో వెలుగులోకి వచ్చినటువంటి నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి ఆయన రిమాండ్కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఏదైనప్పటికీ ఇవన్నీ కూడా మద్యానికి సంబంధించి అక్రమాలకు పాల్పడటం, మద్యం అడ్డు పెట్టుకుని దోచుకునేందుకు పేద వర్గాలు అదేవిధంగా ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటి వ్యవహరించడం అయితే వీళ్ళంతా కూడా చేశారు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి
ఏదైతే వీళ్ళంతా ఉన్నారో వీళ్ళందరూ కూడా తమకి బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్నందుకు కూడా ఇటు ఏదైతే ఆ కేసులు వాదిస్తున్నటువంటి లాయర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తున్నప్పటికీ కోర్టులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటిని దృష్టిలో పెట్టుకొని కొంతమందికి బెయిల్ ఇస్తూ ఉన్నాయి. ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇప్పటికీ అనేక సార్లు బెయిల్ కావాలని కోరుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన నాకు కోరుకున్న విధంగా వైద్యం చేయించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ పిటిషన్ వేయటం, ఆ పిటిషన్ సంబంధించి కూడా కోర్టు విచారణ చేసిన తర్వాత అది ఇవ్వదగినటువంటి అవకాశం తప్పనిసరిగా కూడా దిశగా అడుగులు వేస్తుంది. దాంతో ఏదైతే చెవిరెడ్డికి ఇప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ మొన్న ఎయిమ్స్ తరలించారు. ఎయిమ్స్ లో ఆయన చికిత్స తీసుకొని దానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా చేయించుకున్న తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళారు. అయితే చెవిరెడ్డికి సంబంధించి అదేవిధంగా దీంట్లో పాటు ఈ మద్యం కుంభకోణం కేసులు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా మంది ప్రముఖులు ప్రజాప్రతినిధులు కావటం, వారికి ఇప్పటికీ అనేక ఆరోగ్య సమస్యలు ఉండటం, వాటన్నింటినీ కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కోర్టుల దృష్టికి తీసుకువస్తున్నారు. కోర్టులు కూడా దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.